నేను 10,000 ఇస్తే నాకు ఇచ్చిర్రు ఇల్లు. నువ్వు 10,000 ఇస్తే నీకు ఇచ్చిర్రు ఇల్లు. కానీ ఇల్లు లేని చూసి ఇయ్యలే. గోడు నేర్చుకుంటా దూరాలు కప్పుకుంటా మేము ఏం బాధ. నా ఇద్దరు కొడుకులు వాళ్ళకేం లేదు, పొట్ట పట్టుకొని పోయి ఎందుకు ఇచ్చారా మాకు? ఏంటికి గవర్నమెంటు ఏంటికి? ఉన్నాడు పోయి ఉన్నోనికి వేస్తా, లీడర్ పోయి లీడర్కి ఇస్తాడు నా ఇల్లు చూసుకొని. ఒకసారి మీ దృష్టికి రావాలి కూడా. వాస్తవానికి ఇది ఇల్లు అంటారా, మరి ఇది కూలి సచ్చినాక వస్తారా మీరు? మొత్తం పక్కన వలిగింది రేకులు. ఈ ఇంట్లో ఎట్టుండాలి కింద పెట్టుకొని ఇలాగనే కరెంటు పోయిందట. వీళ్ళకే మన షాటుకు వచ్చింది, మరి కూడా ఆడ చూపించింది అన్నది. ఇక రా నాయన, ఇగో ఇది బజారు. ఇది బజార్ అంటారు కానీ ఇది ఇట్టే ఉంటుంది. రావద్దాన్ని నేను నీకెందుకమ్మా నేను చెత్తవికేది అంటాడు. పిచ్చకుట్ల రారా, నువ్వు వేస్ట్ దానివే, నీకు ఓటేందుకే చిల్లర దాని ఓటు ఏవద్దురా. లీడర్లు ఓరా మాట ఓటే అన్న ఆయన అంత పెద్ద మాట అన్నాడు. ఈ ఊళ్ళోనే అన్నాడు. అందరు కోటలు ఇచ్చి ఇడికి అంటే ఏంది మావాడు పట్టాలు ఉన్నాడు. ఏంది మా అమ్మని అట్ట అంటున్నావు అంటే పంచాయతీ అయితే 10 రోజులకు చెప్పిన. నీ చిల్లర ఓటు నా చిల్లర దాంది. ఈ బాధారు నుంచి ఇది బాధారు పీకరా ఈలాగా బండి చేసుకొని పోతాడు. అక్కడ చూస్తాడు, ఇక్కడ మరి ఈ దోలు కలిసి మేము రావాలా? ఇది బాధారు అంటారు. మా ఇంటి చుట్టూ రాయా ఓ కత్త అయ్యా పాద కూడా లేక అయ్యా ఉరితాది మొత్తం నీళ్లున్నాయి ఓ ఇంట్లో. జర వస్తున్నాం. ఓ కథ ఎట్టుంటారు మీరు? ఓ జర లైట్ నాదే ఇక చూడయ్యా. మరి గోడు నేర్చుకుంటా దూరాలు కప్పుకుంటా మేము ఏం బాధ. నా ఇద్దరు కొడుకులు వాళ్ళకేం లేదు, పొట్ట పట్టుకొని పోయి ఎందుకు ఇచ్చారా మాకు? ఏంటికి గవర్నమెంటు ఏంటికి? ఉన్నాడు పోయి ఉన్నోనికి వేస్తా, లీడర్ పోయి లీడర్కి ఇస్తాడు నా ఇల్లు చూసుకొని. రాజగోపాల్ రెడ్డి వచ్చిండు, పుసుకుంట బాగా రెడ్డి వచ్చి నీకు ఇల్లు వస్తా అన్నారు. వాళ్ళు ఇవన్నీ నడువోలా తప్పు. ఇది లీడర్లది నా చిల్లర ఓటు అంట. వేసిగా ఓటేందిరా నేను వేసిదాన్ని. రేపు ఇంకా చూడు నాయన, ఇంకా చూడు కాదయా. ఓ కథ చూస్తురుగా ప్రజలారా. అయ్యా రాజగోపాల్ రెడ్డి సారు, మీరు కూడా ఒకసారి అదే అమ్మా ఇగో ఒకసారి మీ దృష్టికి రావాలి కూడా. వాస్తవానికి ఇది ఇల్లు అంటారా, మరి ఇది కూలి సచ్చినాక వస్తారా మీరు? ప్రాణాలు పిల్లలు కూడా 2 పిల్లలు ఉంటే కూడా పట్నాములు రాట, వాళ్ళు కూడా ఇంటికి రారు. ఇగో ఈ డబ్బాలు పెట్టి ఇగో ఇది దూలము వెనకడి మిద్దలు మొత్తం కురిసింది. ఇల్లు మొత్తం నీళ్ళే, ఇదంతా నీళ్ళే. మరి మీరు ఏడుంటారు? మరి ఏడమంటారు? ఓ కథ జరప రాజగోపాల్ రెడ్డి సారు. ఇక సరే మీ నమ్మకం వాళ్ళకు ఉన్నది కానీ అయ్యా ఇగో ఇది కథ. ఈ రేకుల కింద వీళ్ళు వంతురు. ఈ రేకుల కింద వంతే ఉంది ఈడంగా మొత్తం సర్లేనా. సార్ అగోడ చూడు, ఇంటికి వస్తారు 6 ఓట్లు వేసుకపోతారు. నా చిల్లర దాని ఓటు అంటారు. ఇల్లు చూసుకోతే ఇల్లు గ్రామ పంచాయతీకి 18 ఇండ్లు వచ్చినాయి. ఎడికి ఆ జలాపురానికి 18 ఇండ్లు వస్తే లీడర్లు తిని 18 ఇండ్లు ఆ ఊరికే పెట్టి ఈ ఊరికి ఒక్క ఇల్లు ఇవ్వలే. ఒక్క ఇల్లు ఇవ్వలే లీడర్లు. నేను 10,000 ఇస్తే నాకు ఇచ్చిర్రు ఇల్లు. నువ్వు 10,000 ఇస్తే నీకు ఇచ్చిర్రు ఇల్లు. కానీ ఇల్లు లేని చూసి ఇయ్యలే. ఇల్లు లేని చూసి ఇయ్యలే. పైసలు తీసుకుర్రు, ఇండ్లు ఇచ్చిర్రు. ఇదే కథ నడుస్తుంది మొత్తం. ఆయన రాజగోపాల్ రెడ్డి ప్రపంచమే ఇంతవరకు నడుస్తుంది. లీడర్లు సార్దే తప్పు. అయ్యా ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి కనిపెట్ట అన్నాడు. సార్ తప్పు కాదు, లీడర్ల తప్పు. మొఖం మంచి మొఖం. మేము మా గద్దాలు ఉంటే పట్టణాలు ఉంటారు. ఈ ముసలాలతో ఏ అవసరం? అక్కడ ఉన్న నాడ కొడుకురా మీకు వేస్తున్నాం, మీ అమ్మకి ఇచ్చినాం అయ్యకి ఇచ్చినాం అని చెప్తుర్రు. వాళ్ళ మమ్మల్ని ఉబ్బిస్తురు పోతుర్రు. మేము ఎంత కాల్సాము మా అమ్మ గొంత ఆఫీస్ నాతో సాలికి మేము ఈడ ఎంత కాల్సాము. ఏంటికి గవర్నమెంటు ఎందుకు? ఇయకుతే ఎవరికి ఇయకుతే ఏం దుల్దుండపు ఎటనో అట్న నా దేశం ఇంటుందో అనుకుంటా. వాస్తవానికి అయ్యా వాస్తవానికి వాళ్ళకి ఇల్లు లేదు. మీరు చూసారు ఈ రేకులు ఉన్నాయి. ఈ రేకులకు కూడా ఆమెకు ఆపరేషన్ ఈడ వండాలంటే వాళ్ళ బాధ మీ కళ్ళతోడు చూస్తే తెలుస్తుంది. రాజగోపాల్ రెడ్డి గారు
మీ మీద గౌరవంతో మీరు ఇస్తున్నారు, పని చేస్తుండొచ్చు. కానీ కింద ఉన్న నాయకత్వం మాకు ఇల్లు అందకుండా 18 ఇండ్లు వచ్చినా కానీ ఈ ఊరికి అంటే ఈ అజలాపురం కిందికి ఉంటుంది అన్నమాట. ఇది అజలాపురం కింద చిన్న గ్రామం. మరి వీడికి ఒక్క ఇల్లు కూడా రాలేదు, ఒకటే వచ్చిందో. కానీ ఈడ లేనోళ్ళకు మాత్రం ఇల్లు పెట్టలేదు. ఇలా బాధ అఘోరంగా ఉన్నది. ఆ మిద్దె మొత్తం గుడిసి వెనకడిది, ఇది అది కుప్ప కూలిపోతుంది. ఇది 4-5 రోజుల ముసురు పెడుతుంది. మీరైతే అండ్లో ఉండకుర్రమ్మా. అదొకటి. ఈ రేగుల కింద ఉంటారు. ఈ రేగుల కింద కూడా ఇటు చూడు, ఇదంతా సార్లు ఉత్తదే. అవ్వ గోడలు మీకు ఉత్తగా చెప్పట్లు కాదు, ఇది ఏదో నటనే కాదు. ఇక చూడ్రి, ఇగో వాళ్ళట ఈ బాల్యపీఠ మీద ఉంటారట. పిల్లలు లేరు, పట్నం ఉర్రు. ఇలా బాధ అర్థం చేసుకోవాలని కూడా చెప్తున్నాము. ఇది మంచిగా ఉండదు. వాస్తవానికి తక్షణమే ఈ సెక్రటరీ వచ్చి ఈ ఇల్లును గుర్తించి వీళ్ళకు, ఏం పేరు నీ పేరు? వడ్లకొండ జంగయ్య. వడ్లకొండ జంగయ్య గారికి తక్షణమే ఇల్లు ఇస్తేనే ఒక లెక్క ఉంటుంది. నేను చెప్తున్నా, ఇల్లు ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళ ఇల్లు పరిస్థితి బాగలేదు. ఇక్కడ చూసుకుంటే అందుకు బాగానే ఉందిగా, 4 అర్రలు ఇంత పెద్దగా అనుకుంటారు కానీ మొత్తం కూలిపోయింది. అది వాళ్ళు వంట చూసి మీద కూలితే మీరు బాధ్యులా? చెప్పురి. అప్పుడు వచ్చి ఏం చేస్తారు? ప్రాణం పోయడానికి ఏం చేస్తారు అంటున్నా. ఇది 4-5 రోజుల తుఫాను పడ్డది. ఈ తుఫానుకు గోడలు నాని కూలిపోతే ఎవడన్నా ప్రాణం తెచ్చిస్తారా? అందుకనే ఇండ్లు వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఇండ్లు వచ్చినాయి అని అంటున్నారు. కాబట్టి అక్కడక్కడ ఈ నాయకులు నడమ జోరబడి ఉన్నోనికే ఇల్లు పెట్టుకుంటూ, పైసలిచ్చినోనికి ఇల్లు పెట్టుకుంటారట. కాబట్టి ఇల్లు లేని వారికి చూసి ఇల్లు ఇవ్వాలని గౌరవశ్రీ రాజగోపాల్ రెడ్డి గారికి తల్వార్ తాత టీవీ తరఫున మీకు తెలియజేస్తున్నాం సార్. మీరు అర్థం చేసుకొని ఇల్లు ఇవ్వాలని తెలియజేస్తున్నాం. తక్షణమే ఈ ఊళ్ళో రోడ్డు కూడా మీరు శపథం చేసిపోయారట. ఒక్కరు కాదు, కుస్కుండ్ల ప్రభాకర్ రెడ్డి ఎల్లమ్మ మీద ప్రమాణం చేశారట. రాజగోపాల్ రెడ్డి ఎల్లమ్మ మీద ప్రమాణం చేశారట. వీళ్ళు నన్ను పట్టుకొని, అయ్యా నువ్వు రాజగోపాల్ రెడ్డి దగ్గరికి పోయి బాగానే ముచ్చట పెడుతున్నావు కానీ నీ సంగతి ఏంది, మీది ఇది మాట్లాడరు అని నన్ను అంటే, నేను వాళ్ళ మాట కూడా తీసి మీకు చెప్తున్నా సార్. ఇది బాధ. ఇక్కడ ఈ గ్రామాన్ని ఒక్కసారి మీ కళ్ళతోడు చూసి మరి పరిష్కారం చేస్తే బాగుంటుందని కూడా తెలియజేస్తున్నారు. సరే, మరి ఈడ కూడా ఒక ఉంది, మరి అడిగి తెలుసుకో. అమ్మ ఏమైంది, ఏం బాధ నీదేంది? మా ఇల్లు చూపిస్తారా? ఎందుకు ఏమైంది? మొత్తం కురిసింది. కురిస్తే ఇల్లు వస్తే కొట్టేపించారు. కొట్టేపించండు. ఎందుకు కొట్టేపియాలి? వచ్చింది. నీ పేరేం పేరు? రాములామ. కొట్ట రాములామ పేరు మీద ఇల్లు వచ్చింది. కొట్టం రాములామ అని పేరు వచ్చింది. కానీ బొక్కు రాలే. బొక్కు వస్తుంది అనుకున్నా, రాలే. ఇప్పుడు నీకు ఇల్లు రాలేగా? అయ్యా ఈ మంచాల మీద ఇల్లు ఉంటట్టుంది. ఇగో మందు గోళీలు. అయ్యా ఇల్లు కురిసిందా? మొత్తం ఇల్లు నీదంతేనా? అయ్యో దేవుడా, మరి ఒక ఇల్లు పెట్టి పాడే ఇల్లు పెట్టి ఓ కాత. అదే అదే అవునా? చూడు, అదే 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 మొత్తం పక్కన వలిగింది రేకులు. ఈ ఇంట్లో ఎట్టుండాలి కింద పెట్టుకొని ఇది ఇలా బతుకు. ఇది కళ్ళకు కనిపించవానే. ఒక ఇల్లు పెడితే ఏమైంది వీళ్ళకు? ఓ ఇల్లు పెడితే కాదా? రేకులు చూసుకోవాలి. అదే సరే అమ్మ, బాధపడకు. ఇల్లు వచ్చింది అంతేనా? ఇల్లు వచ్చింది కానీ కొట్టేపించారు. సరేలే, పా అయ్యా